అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోం. ఈ వారం 26వ పర్షా షెమిని అనగా 8 అని అర్థం. సెఫర్ టోరా నందు ఇది 26వ పర్షా. సెఫర్ వైక్రా నందు ఇది 3వ పర్షా. 3వ అలియా వాక్య భాగములు. సెఫర్ వైక్రా అనగా లేవియ కాండము 9వ అధ్యాయం 24వ వచనం నుండి 10వ అధ్యాయం 11వ వచనం వరకు. ఈ 3వ అలియాలో ఎలోహిం మహిమ కనిపిస్తుంది మరియు ఒక విషాదకర సంఘటన జరుగుతుంది. లేవియ కాండం 9వ అధ్యాయం 24వ వచనంలో ఎలోహిం బలిపీఠం మీద అగ్నిని పంపి ప్రజలు ఇచ్చిన బలులను దహించి వేస్తారు. ఈ అద్భుతాన్ని చూచిన ప్రజలు సంతోషంతో ఆరాధిస్తారు మరియు ఎలోహిం ముందు సాష్టాంగపడతారు. అయితే 10వ అధ్యాయం 1-2 వచనములలో అహరోను కుమారులైన నాదాబు మరియు అబీహు ఒక తప్పు చేస్తారు. వారు ఎలోహిం ఆదేశించని విచిత్రమైన అగ్నిని తీసుకుని ధూపం సమర్పిస్తారు. దీని ఫలితంగా ఎలోహిం వద్ద నుండి అగ్ని బయటకు వచ్చి వారిని దహించి వేస్తుంది మరియు వారు అక్కడే మరణిస్తారు. ఈ సంఘటన ఎలోహిం పవిత్రతను మరియు ఆయన ఆదేశాలను ఉల్లంఘించడం యొక్క తీవ్రతను చూపిస్తుంది. 10వ అధ్యాయం 3వ వచనంలో మోషే అహరోనుతో మాట్లాడుతూ ఎలోహిం తన సన్నిధిలో సమీపించే వారి ద్వారా తన పవిత్రతను చూపిస్తారు అని చెప్పారు. అహరోను ఈ విషాదం ఎదుట నిశ్శబ్దంగా ఉంటాడు, తన బాధను దాచుకుంటాడు. 10వ అధ్యాయం 4-7 వచనములలో మోషే నాదాబు మరియు అబీహు శవాలను పవిత్రమైన ప్రదేశం నుండి తీసివేయమని అహరోను బంధువులైన మిషాయేల్ మరియు ఎల్జాఫానులను ఆదేశిస్తారు. అప్పుడు మోషే అహరోను మరియు అతని మిగిలిన కుమారులైన ఎలియాజరు ఈతామారులకు ఈ దుఃఖ సమయంలో శోకం వ్యక్తం చేయకూడదని, జుట్టు విరబోసుకోకూడదని, బట్టలు చింపుకోకూడదని చెప్తారు. ఎందుకంటే వారు ఎలోహిం సేవలో ఉన్న యాజకులు. దీనికి విరుద్ధంగా చేస్తే వారు కూడా మరణిస్తారని హెచ్చరిస్తారు. కానీ సామాన్య ప్రజలు వారి కోసం శోకించవచ్చని చెప్పారు. 10వ అధ్యాయం 8-11 వచనములలో ఎలోహిం అహరోనుతో నేరుగా మాట్లాడుతూ యాజకులు పవిత్ర స్థలంలో సేవ చేసేటప్పుడు మద్యం తాగకూడదని ఆదేశిస్తారు. ఇది పవిత్రమైన దాన్ని మరియు అపవిత్రమైన దాన్ని, శుద్ధమైన దాన్ని, అశుద్ధమైన దాన్ని వేరు చేయడంలోనూ స్పష్టతను కాపాడటానికి, అలాగే యాజకులు ఇశ్రాయేలీలకు ఎలోహిం ఆదేశాలను బోధించాలని చెప్పారు. ఈ అలియా ఎలోహిం పవిత్రత, ఆయన ఆదేశాల పట్ల విధేయత మరియు యాజకుల బాధ్యతలను గురించి బోధిస్తుంది. నాదాబు మరియు అబీహు మరణం ఎలోహిం సేవలో సరైన గౌరవం మరియు జాగ్రత్త యొక్క ప్రాముఖ్యత